మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగా ఉమెన్స్ పేరుతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ విడుదలైంది. అందులో తల్లి అంజనాదేవి, సోదరి మనులు, తమ్ముడు నాగబాబు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆ వీడియోలో తన జీవితానికి సంబంధించిన అనేక విశేషాలను పంచుకున్నారు. ఈ క్రమంలో తమ జీవితంలో ఎదురైన భావోద్వేగ పరిస్థితులను సైతం వివరించారు. మేము ఇప్పుడు 5గురు ఉన్నాం, కానీ మరో 3 బిడ్డలు మాత్రం చిన్న వయసులోనే చనిపోయారు. నాన్న ఉద్యోగంతో బిజీగా ఉన్నప్పుడు అమ్మ మాత్రమే ఇంట్లో పనులన్నీ చూసుకునేవారు. దీంతో అమ్మకు పనుల్లో సాయం చేస్తుండేవాడిని. గృహిణిగా అమ్మ అన్ని బాధ్యతలు ఒక్కరే చూసుకునేవారు. నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు రమ అనే చెల్లెలు ఉండేది. ఒకసారి తాను అనారోగ్యానికి గురైంది. దాంతో తనను నేను, అమ్మ కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాం. నాన్నకు ఈ విషయం తెలియదు. 2 రోజుల తర్వాత చనిపోవడంతో ఆమెను చేతుల్లోని ఎత్తుకుని ఇంటికి తీసుకువెళ్లాం. చుట్టుపక్కల వాళ్ళు సాయం చేయడంతో ఆ తర్వాత కార్యక్రమాలు పూర్తి చేశాం. తెలిసిన వారి ద్వారా నాన్నకు సమాచారం అందించాం. కానీ ఆయన వచ్చేసరికి అంతా అయిపోయింది. ఆ క్షణాలు ఇప్పటికీ నాకు గుర్తుకు వస్తూ ఉంటాయి. అప్పుడు ఎంతో బాధగా అనిపిస్తుంది అంటూ ఎమోషనల్ అయ్యారు చిరు. ప్రభుత్వ ఆసుపత్రి పొన్నూరులో ఆ పిల్లని చేర్పించినప్పుడు 2-3 డేస్ అయిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. తెల్లారి కాన్షియస్ వెళ్ళిపోయింది. ఏం చేయాలో తెలియదు. అమ్మ వయసు చిన్నది. ఇద్దరు తీసుకుని ఆ బిడ్డని ఒళ్ళో పెట్టుకుని శవాన్ని డెడ్ బాడీ రిక్షాలో ఇంటికి వెళ్ళడం ఇప్పటికీ నాకు గుర్తు. ఆ విజువల్స్ అండ్ నాన్నకి తెలియదు ఏ విషయం. నాన్న ఎప్పుడు వస్తారో తెలియదు, ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు. అది తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంట్లో పడుకోబెడుతుంటే ఏం చేయలేదు. చుట్టుపక్కల ముస్లిం సోదరులు ఉండేవాడు, ఫ్యామిలీస్. అక్కడ మసీదు, పొన్నూరు మసీదు పక్కనే మా ఇంట్లో ఆనుకోయి ఆ ఇంట్లో అందరూ వచ్చి చూసేవాళ్ళు, వాళ్ళే హెల్ప్ చేసేవాళ్ళు. ఏం చేయాలో తెలియదు. నెక్స్ట్ రిచువల్స్ ఎలా చేయాలో, గర్భకాలం ఎలా చేయాలో తెలియదు. అందరూ చిన్నపిల్లలే. తను చిన్నది, మిగతా అందరూ పసివాళ్ళే. సో అలాంటి పరిస్థితుల్లో కమ్యూనిటీ వచ్చి చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు వచ్చి చేయాల్సిన కార్యక్రమాలు చేశారు. ఆ సమయం నాకు ఎక్కడో కమ్యూనికేట్ చేసి డిపార్ట్మెంట్ ద్వారా నాన్న వచ్చేసరికి అన్నీ అయిపోయింది.